ఓకే రాజయ్య గారు. విఠల్ సార్ చెప్పండి. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. Good morning, మీకు sir. అక్కడ ఇద్దరు బ్రదర్స్ బాలరాజ్ గారికి కైలాష్ గారికి హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ నిజానికి మంచి చర్చ పెట్టారమ్మా. హెచ్ఎంటీవీ అభినందనలు. ఎందుకంటే చాలా ప్రధానమైనటువంటి సమస్య. మిగతా ఏ సమస్యనైనా సరే తక్కువ చేయొచ్చు, విస్మరించవచ్చు, కానీ రైతు సమస్య అనేది అత్యంత ప్రధానమైనది. పొద్దున్న లేచి మనం ఇక్కడ అన్నం తింటున్నాం అంటే అది రైతు యొక్క మనం వేసినటువంటి ఒక మన కళ్ళెంలో పెట్టినటువంటి ప్రసాదమే అనుకోవాలి. దేశమైన ప్రపంచమైన రైతు ఏడ్చిన రాజ్యం, ఆ రాజ్యం నిలబడదు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా సామెత ఉంది, ఎద్దేడిస్తే వ్యవసాయం పోతుంది, రైతు వేస్తే రాజ్యం పోతుంది అనేది. సో ఇవాళ మోడర్నైజేషన్ లో ఎద్దేడ్చిన వ్యవసాయం పోయే పరిస్థితి లేదు. బట్ రైతు ఏడిస్తే మాత్రం ఆ రాజ్యమే ఆ దేశమే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కరించడానికి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంతవరకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మిల్లింగ్ అయిన తర్వాత ధాన్యాన్ని కొనే బియ్యాన్ని కొనే ఒక అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే దానికి సంబంధించినటువంటి డబ్బు వెంటనే చెల్లిస్తారు. అప్పటి వరకు అయితే రైతుల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం, ఐకేపీ నుంచి వాటిని ధాన్యాన్ని తీసుకెళ్లి వడ్లను తీసుకుపోయి మిల్లర్స్ కి ఇవ్వడం, మిల్లర్స్ ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐ కొంటా ఉంటది. ఇది ప్రక్రియ. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు మనకు సహజంగా అందరం రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం. పంట ఎప్పుడు వస్తుందమ్మా మనకు? రబీ పంట మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి మార్చ్. వాళ్ళ 2 months అయిపోయింది. పంట వచ్చి రైతుల కళ్ళాల చేతిలో కానీ రోడ్ల మీద కానీ, కళ్ళాలు కూడా లేవు గ్రామాలల్లో, పంట వేసుకుంటారు, రోడ్ల మీద పోసుకుంటారు పాపం. ఇప్పుడు సడన్ గా వర్షాలు వచ్చినాయి అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు నాకు తెలిసి 50% కూడా ప్రొక్యూర్మెంట్ అయినట్టుగా నాకు ఉంది సమాచారం. మరి ఇప్పుడు జూన్ వస్తుంది, రోణి కార్తీ ఉంది, రేపు మృగశిర వస్తుంది. ఒకవేళ వర్షాలు ప్రారంభమైతే మళ్ళీ కొత్త పంట వేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ ధాన్యాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బుల కోసం తిరిగే పరిస్థితి రైతుకి ఎందుకమ్మా? ముఖ్యమంత్రి గారు ఇది చాలా సీరియస్ ఇష్యూగా ముఖ్యమంత్రి గారికి సమీక్ష చేసి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి మరి మంత్రులనా, ఎమ్మెల్యేలనా, అధికారుల ప్రోద్బలం చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకు నెగ్లెక్ట్ చేశారో తెలియదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజులుగా మా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, ఎంపీలు కావచ్చు, 3 రోజులుగా రైతు గోస బీజేపీ భరోసా పేరు మీద ఇటు వికారాబాద్ నుంచి ప్రారంభించి ఇటు గజ్వేల్ నుంచి ఇటు హన్మకొండ నుంచి కాటారం దాకా, మంతని దాకా ఇవాళ యాత్ర చేస్తా ఉన్నారు. ఎందుకంటే రైతుకు ఒక భరోసా ఇవ్వడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే, చాలా సమస్యలు ఉన్నాయమ్మా రైతుకు, అసలు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. నేనైతే నా వ్యవసాయం వదిలేసేసి పాపం కౌలు రైతులకు ఇచ్చుకున్నాం. ఎందుకంటే రైతుకి సరే వెనకటికి అనేది వ్యవసాయం దండగాని, కానీ దండగా కాదు, వ్యవసాయమే దండగ పండుకుంటే మరి మనం తినే తిండి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇవాళ ప్రపంచంలో మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోలేం కదా, మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాం. వ్యవసాయాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాన్ని ఆదుకోవాలి, రైతును ఆదుకోవాలి. ముఖ్యంగా అంటే విఠల్ సార్, కేంద్రం నుంచి ఇంత కొంటాము అనేటువంటి క్లారిటీ రాక, ఈవెన్ మన దగ్గర కూడా పంట అనుకున్న దానికన్నా మంచి దిగుబడి వచ్చింది అని అంటున్నారు. ఆల్రెడీ ఇంత కొనాలి అని రిక్వజిషన్ కూడా వీళ్ళు పంపారు. బట్ ముందు ఒక 30 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు, మళ్ళీ రాస్తే మళ్ళీ ఒక 14 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు, మళ్ళీ మొన్న రాస్తే ఇప్పుడు మళ్ళీ ఉత్తమ్ కుమార్ గారు 8 లక్షల మెట్రిక్ టన్నులు మళ్ళీ కొనాలని మళ్ళీ రాసినట్టున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అమ్మా ఎవ్రీ ఇయర్ 10% నుంచి 15% ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కోరితే పెంచుతుంది కోట. మేము ఈ సంవత్సరం ఈ తెలంగాణ నుంచి ఇంత కొంటామని గత సంవత్సరం కన్నా 10% యాడ్ చేసి చెప్తారు. ఒకవేళ పంట పెరిగితే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ఇవాళ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక మాట, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ ధాన్యాగారం కూడా ఏర్పడింది తెలంగాణ. వివిధ కారణాలు ఒక కాళేశ్వరమే కాదు, మా బాలరాజ్ బల్ల కాళేశ్వరం గురించి చెప్తాడు. కాళేశ్వరం ద్వారానే పంట పండలే. ఇవాళ ప్రతి రైతు బోర్ వేసుకొని తన సొంత డబ్బులతోటి బోర్ వేసుకొని, సరే ఒక ప్రయోజనం ఏం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత కాకతీయ మిషన్ ద్వారా చెరువులు పునరుద్ధరణ, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా, వర్షాలు పడడం ద్వారా బోర్ వేసుకొని పంట ఎక్కువగా పండుతుంది. పంట ఎక్కువ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కోటాకు మించిన పంట వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆంధ్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది క్వాలిటీ రైస్ ని అనేక దేశాలకు ప్రపంచంలో. ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ చెయ్యాలి.
ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. ఇంకా దాన్ని ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ కి తగ్గట్టుగా రైతుని వచ్చినటువంటి పంటని కానీ లేదా బియ్యాన్ని కానీ ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే ఒక వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నాకున్న సమాచారం ఏంటో దురదృష్టం ఈ మాట చెప్పాలంటే, ఫుడ్ కార్పొరేషన్ మన ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ ఉందో వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఎందుకు నష్టాలు ఉందో తెలియదు. ఎందుకు నష్టం వచ్చిందో దాన్ని రివ్యూ చేస్తుంది. గత ప్రభుత్వంలో నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నష్టాలు ఉన్నాయి. ఏంది కారణం ఏంటి? అప్పులు తెచ్చుకుంటది, మిత్తులు కడుతుంది, అప్పులు తెచ్చి రైతులకు ఇస్తుంది, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి రైతులకు ఇస్తారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం డబ్బును తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అప్పును కడుతుంటది. మిత్తుల మీద మిత్తులు కట్టే పరిస్థితి సివిల్ సప్లై కార్పొరేషన్ ఎందుకు వచ్చిందో రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా సీరియస్ అంశం, ప్రధాన అంశం. ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి అఖిలపక్ష సమావేశం పెడతారా, లేదా కేబినెట్ మీటింగ్ పెడతారా, అధికారుల మీటింగ్ పెడతారా? సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దీర్ఘకాలిక చర్యలు చాలా ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక గోడౌన్ రావాలమ్మా. ఇప్పుడు రైతులు మనం మాట్లాడుతున్నారు, ఎక్కడ పంట రోడ్ల మీద పంట పెట్టుకోవాలా? ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు, కొన్ని రేకుల ఇండ్లు ఉంటాయి, కొన్ని పక్కా ఇండ్లు ఉంటాయి, కొన్ని బూరి గుడిసెలు, ఇండ్లలో పెట్టుకునే ధాన్యం పరిస్థితి లేదు. ఎక్కడెక్కడ పంట ఎక్కువ వస్తుందో ఆయా గ్రామాల్లో, మండలానికి ఒకటి కూడా గోడౌన్ లేదు మనకు. ఆయా గ్రామాల్లో ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడినప్పుడు కూడా రైతులు కూడా దీని పట్ల అవేర్నెస్ తో ఉండాలి. అంటే ఇల్లే ఎలా అయితే మనం ఉండడానికి ఇప్పుడు అంటే ఒక కాలర్ వారు రైతే, నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యానమ్మా, అందరు కలిసి ఈ విధంగా కూడా అంటే పూర్తి స్థాయిలో ఆధారపడి అన్నట్టుగా కాకుండా ఆయన చెప్పిందంటే ప్రభుత్వం పైన ఆధారపడితే ఇట్లనే ఉంటది, ప్రభుత్వాలు ఏ పార్టీలు అని అంతే, రైతులు జాగ్రత్త పడాలని అన్నాడు. కానీ రైతులు ఎంత జాగ్రత్త పడతాడు? ప్రభుత్వం ఇన్ని 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మనది. ఒక గ్రామంలో గోడౌన్ కట్టలేమమ్మా. ప్రతి గ్రామంలో గోడౌన్ కడితే ఆ పంటను తీసుకుపోయి ఆ గోడౌన్లో దాచుకుంటారు, ఎవరికి వాళ్ళు. ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. రోడ్ల మీద పోయడం ఏంటి? రోడ్ల మీద పోస్తే ఇవాళ జూన్ లో వర్షాలు వస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే తక్షణంగా ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అధికారులకు వార్నింగ్ ఇచ్చి, అధికారులే కాదు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒక వార్ పుట్టింగ్ ఏరియా కింద వారం 10 రోజులలో కొంటే మృగశిర రాకన్నా ముందే రైతు పంట కొంటే రైతు బాగుపడతాడు, రైతు సెక్యూర్డ్ గా ఉంటాడు. అదర్వైజ్ రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత కూడా కొంటామంటే